హలో ఫ్రెండ్స్, అరకు పార్ట్ 1కి అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు. చూడని వారు ఎవరన్నా ఉంటే చూసేయండి. ఇక్కడ పార్ట్ 2ని కంటిన్యూ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్రతిదీ ఒరిజినల్గానే ఫీల్ అవుతారనమాట. మనకంటే హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకవేళ గిరిజనులు రోగబారిన పడితే వాళ్ళు పసర వైద్యాన్ని ఉపయోగిస్తారనమాట. ఎక్కువ శాతం వాళ్ళు అసలు ముందు అనారోగ్యానికి అయితే గురవ్వరు. దేనికంటే వారు వంటల కోసం ఇట్లా మట్టి పాత్రలు అయితే వాడతారనమాట. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పాత్రలు. ఇంకొంచెం పక్కన చూసినట్టయితే ఇప్పుడంటే మనకి కోర్టులు, న్యాయవాదులు ఇవన్నీ ఉన్నారు. ఇలా గిరిజనుల వైపు చూసినట్టయితే కనుక గ్రామానికి ఒక పెద్ద అతను ఎంచుకొని న్యాయం అనేది చేస్తారనమాట ప్రజలందరి ముందే. సో చూస్తున్నారు కదా ఇక్కడ న్యాయం చేస్తున్నారు. ఇగోండి మనకి పెద్ద పెద్ద దబరాలు అవి వాడతాం కదా వంటల కోసమని. సో చూస్తున్నారు కదా మట్టితోనే తయారు చేయబడిన దబరా అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. వందల మందికి కూడా ఇందులో వండేస్తారనమాట. ఇంకా పక్కన చూసినట్టయితే మీరు బుట్ట, అలికిడి బుట్ట అనమాట. ఇంక ఇక్కడ చూసినట్టయితే ట్రాప్స్, ఫిష్ ట్రాప్స్ కావచ్చు, ఇంకా మట్టి కుండలు, చాలా రకాల టైప్స్ ఆఫ్ ఈ రోజుల్లో మనం వాడే గిన్నెలన్నీ కూడా చెక్కతో, మట్టితో పూర్వకాలం వాడేవారనమాట. అందుకోసం వారు అనారోగ్యానికి బారిపడేవారు కాదనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్. ఈ రోజుల్లో వచ్చేసి ప్రతి ఒక్కరు అన్నం కావచ్చు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇవే తింటాం మనం. సో మనకు తెలియనివి కూడా చాలా సో మెనీ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. చాలా రకాల ధాన్యాలు ఉన్నాయి అన్నమాట. సో కింద చూపిస్తున్నాను చూడండి ఎన్ని ధాన్యాలు ఉన్నాయి అనేది. వీటి పేర్లు అయితే నాకు తెలియదు చాలా వాటికి, కొన్ని వాటికి తెలుసు అనమాట. పేర్లతో సహా బుట్టలో పెట్టారు. మీలో ఎవరికి ఎంతమందికి ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ తెలుసు అనేది చెప్పండి నాకైతే. గ్రెయిన్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి అనేది. ఇదిగోండి ఈ రకంగా ఉత్పాదన చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేస్తారనమాట అక్కడి నుంచి. ఇక్కడ వచ్చేసి సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ అనేసి ఒక షాప్ కూడా పెట్టారనమాట అక్కడే అరకులోనే. సో మెనీ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం గిరిజనుల యొక్క సంగ్రహాలయంలోకి వెళ్తున్నాము. అంటే అక్కడ ఏమేమి ఉంటాయంటే వారు వాడుకునే ఆభరణాలు కావచ్చు, ఇంకా వారికి సంబంధించిన ఫోటో క్లిప్స్ ఇట్లా కొన్ని సంగ్రహాలయంలో అయితే పెట్టారు. చూస్తున్నారు కదా కొన్ని వడ్రానాలు, ఇట్లా మెడల హారాలు ఉన్నాయన్నమాట. సో ఇలాగ ఆభరణాలు ఇంకా సమ్ ఫోటో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసి అలాగా సంగ్రహాలయంలో అయితే పెట్టారనమాట. చూస్తున్నారు కదా గిరిజనులతో కలిసి పెద్ద పెద్ద వాళ్ళు దిగిన ఫొటోస్ కావచ్చు, ఇంకా వారు చేసే పనులు కావచ్చు, ఇలా అన్నీ ఒక మెమరబుల్ మూమెంట్స్ లాగా ఉండడానికి ఇలాగ ఫొటోస్ రూపంలో అయితే తయారు చేసి పెట్టారనమాట. ఇక మట్టి ఇళ్ళు, ఇంకా సంత అని చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో, సంత మార్కెట్ ఫొటోస్ కావచ్చు, ఇంకా వాళ్ళు ట్రావెల్ చేసే విధానం కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీగా ఎట్లాగైతే అనిపించిందో అన్నీ తీసుకొని వచ్చి పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చౌలి వాళ్ళు అంటారనమాట. చెవులీలు దిద్దులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అనేది. సో ఇవన్నీ వచ్చేసి వెండివి అనమాట. కొన్ని బంగారం ఉండేవి ఇంతకుముందు, అవి తీసేస్తున్నారని వెండి ఇత్తడి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మెడ పౌరిష అంటారనమాట వాళ్ళు, అంటే మెడలో వేసుకునే హారాలు అనమాట. చూస్తున్నారు కదా ఎంత డిజైనబుల్గా ఉన్నాయి అనేది. ఇదిగోండి చూడండి ఈ రోజుల్లో మన నెత్తి మీద ఒక బస్తా కూడా లేకపోతే ఇలాంటిది ఎంత పెద్ద మూట మోసుకొని వెళ్తుంది ఆవిడ. ఇదిగోండి ఏనుగు దంతాలతో వాళ్ళు ఇట్లా ఉపయోగిస్తారనమాట. చాలా టైప్స్ ఆఫ్ ఇదిగోండి వరి పంటలు కావచ్చు, ఎలా చేస్తారనేది మొత్తం ప్రతిదీ ఇక్కడ ఫోటో క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని బిందెలు మోస్తుంది అనేది ఆవిడ. ఇవన్నీ అన్న చూడండి ఎంత షార్ప్ బాణం వేసుకొని ఎంత కోపంగా చూస్తున్నాడు అనేది. చాలా ఫోటో గ్యాలరీ మాత్రం చాలా చాలా బాగా పెట్టారనమాట ఇక్కడైతే. చాలా నచ్చిందనమాట. ఇగోండి ఇక్కడ వచ్చేసి మెడహారాలు అంట. ఎంత బాగున్నాయి చూడండి మెడహారాలు వచ్చేసి. చాలా పెద్ద పెద్ద హారాలు అనమాట. చాలా రకరకాలుగా ఉన్నాయి అన్నీ. అసలు చెవు దిద్దులు కావచ్చు, మెడల హారాలు కావచ్చు, కాళ్ళ పట్టీలు కావచ్చు, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చూసినట్టయితే మనం అరకు కాఫీ మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం కాఫీ వాసన అయితే చాలా భయంకరంగా వస్తుంది, చాలా ఘాటుగా ఉందన్నమాట. అసలు టైం కూడా లేదు మనకి, జస్ట్ 1 minute ఉందన్నమాట. ట్రైన్ టైం అయిపోవడంతో మనం జస్ట్ అలా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఒరిజినల్ ఫీల్ వచ్చేటట్టు విగ్రహాలతో పాటు పెట్టారనమాట. సో కాఫీ మ్యూజియం లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ చూసినట్టయితే ప్రతిదీ వచ్చేసి మొత్తం కాఫీస్తోనే తయారైన చాక్లెట్స్ కావచ్చు, రకరకాల టైప్స్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పెద్దగా టైం లేదు, మళ్ళీ ఇంకో వీడియో ఎప్పుడైనా చేద్దాం మనం. సో జస్ట్ పైన అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మ్యూజియం అనమాట. అంటే ఎలా ఉత్పాదన చేస్తారు కాఫీ, సో కాఫీ గింజలు ఎలా సేకరణ చేస్తారు అనేది మొత్తం ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది అనేది పూర్తిగా ఇక్కడ విగ్రహాల రూపంలో అయితే పెట్టారనమాట. సో దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం, కానీ ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి పైన అలా కెమెరా తిప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా విత్తనాలు ఎలా ఉంటాయి అనమాట, ఇలా తీసుకొస్తారనమాట చెట్ల నుంచి. సో ఇది ఫ్రెండ్స్ మన అరకుకు సంబంధించిన పార్ట్ 1 అయితే ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో ఎలా అనిపించింది మీ కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.